హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి తెలంగాణ విద్య ఉద్యోగాలకి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇప్పుడు చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జీపీఓ నియామక ప్రక్రియ కొలిక్కి అని చెప్పేసి గ్రామ పాలనా ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. 25న జిల్లా కేంద్రంలో రాత పరీక్ష, ఇక సొంత జిల్లాలకు కేటాయించేలా చర్యలు అని చెప్పేసి కరీంనగర్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇది. గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చినటువంటి గ్రామ పాలనా అధికారి జీపీఓ నియామక ప్రక్రియ కొలిక్కి వస్తుంది. ఇతర శాఖలకు సర్దుబాటు అయినటువంటి పూర్వ విఆర్ఓ విఆర్ఏల నుంచి ఇటీవల మరోమారు ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంది. సొంత జిల్లాను వదిలి ఇతర జిల్లాకు వచ్చిన వారిని తిరిగి స్వస్థలాలకు పంపేలా కసరత్తు చేస్తుండడంతో హర్షం వ్యక్తమవుతోందని చెప్పేసి ఇచ్చారు. కాగా ఈ నెల 25న జీపీఓ భర్తీ ప్రక్రియకు పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో 2 పరీక్ష కేంద్రాలను గుర్తించగా ప్రభుత్వానికి నివేదించారు. 175 మంది పరీక్ష రాయనున్నారని చెప్పేసి కరీంనగర్ అర్బన్కి సంబంధించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో 175 మంది కరీంనగర్ అర్బన్ నుంచి ఆసక్తి చూపించినట్లు ఇక్కడ మెన్షన్ చేశారు. భూభారతి చట్టం అమలులో భాగంగా సర్కారు ప్రతి రెవెన్యూ గ్రామానికి గ్రామ పరిపాలన అధికారిని జీపీఓ నియమించాలని నిర్ణయించింది. గతంలో ఆయా శాఖల్లో సర్దుబాటు అయినటువంటి విఆర్ఓలు విఆర్ఏల నుంచి గత డిసెంబర్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అప్పట్లో 217 మంది మాతృశాఖకు తిరుగు వచ్చేందుకు దరఖాస్తులు చేశారు. ఇందులో డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు ఇంటర్ లోపు వారీగా విద్యార్హతను బట్టి లెక్క తేల్చారు. ఇక ఉత్తర్వులు రావడమే తరువాయి అనుకుంటున్నటువంటి సందర్భంలో నేరుగా నియమిస్తే కోర్టు చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న యోచనతో ప్రభుత్వం గత నెల 26 వరకు మరోమారు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందులో ఇంటర్ డిగ్రీ వారికి అవకాశం ఇస్తూ స్క్రీనింగ్ పరీక్ష రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సర్వీస్ విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో కేవలం 175 మంది మాత్రమే మాతృశాఖకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చూపించారు. ఇందులో 119 మంది విఆర్ఓలు 56 మంది విఆర్ఏలు ఉన్నట్లుగా మెన్షన్ చేశారు. అయితే జిల్లాల వారీగా జాబితా తయారీ అని చెప్పేసి మరొక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇటీవల తిరిగి రెవెన్యూ శాఖలోకి వస్తామని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పూర్వ విఆర్ఓ విఆర్ఏల సమాచారాన్ని కలెక్టరేట్ అధికారులు జిల్లాల వారీగా జాబితాను సిద్ధం చేసి పెడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకునేలా కసరత్తు పూర్తి చేశారు. CCLA నుంచి వచ్చేటువంటి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా సొంత జిల్లాలకు అవకాశం అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. విఆర్ఓ వ్యవస్థ రద్దు సమయంలో సర్దుబాటు పేరిట మిగులు సిబ్బందిని ఇతర జిల్లాలకు కేటాయించారు. అలా భూపాలపల్లి, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో పనిచేస్తున్న వారు ఉన్నారు. గతంలో జిల్లాలో విధులు నిర్వహించగా సుదూరంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఇతర జిల్లాల నుంచి వచ్చి జిల్లాలో విధులు నిర్వహిస్తున్నటువంటి వారి జాబితాను రూపొందించారు. వారంతా ఆయా జిల్లాలకు తరలి వెళ్లేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండడంతో వారిలో ఆనందం కనిపిస్తోందని చెప్పేసి జీపీఓ ప్రక్రియకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ నెల 25వ తేదీన జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం పరీక్ష రాసిన ప్రతి ఒక్కరిని కూడా క్వాలిఫై చేయాలని చెప్పేసి నిర్ణయించారు. భూభారతి చట్టానికి సంబంధించి కానీ లేకపోతే ఆ విధులకి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రశ్నలు రావడం జరుగుతుందని అధికారులు తెలిపారు. పేపర్ అయితే టఫ్గా ఉండదని, ఈజీగానే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 6100 మంది జీపీఓలుగా రావడానికి సుముఖత వ్యక్తం చేస్తూ అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వారు ఉన్నారు. వారందరికీ అన్ని జిల్లాల్లో ఈ నెల 25వ తేదీన ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రక్రియ పూర్తయిపోయిన వెంటనే మిగిలినటువంటి పోస్టులకి సంబంధించి 4000 నుంచి 5000 వరకు ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి నిరుద్యోగుల కోసం ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో నిరుద్యోగులకి ఖచ్చితంగా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసు ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఈ నెల 18వ తేదీన గోదావరి కనిలో సింగరేణి వారు మెగా జాబ్ మేళ అయితే నిర్వహిస్తున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. మొత్తం 100 కంపెనీలు యొక్క మెగా జాబ్ మేళలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. 3000 వరకు ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి.
నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి సీఎండి బలరాం గారు తెలిపారు. అన్ని న్యూస్ పేపర్స్లో ఈ యొక్క అప్డేట్ అయితే ఈరోజు వచ్చింది. సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రామగుండం 1 ఏరియా గోదావరి కనిలో ఈ నెల 18న సింగరేణి ఆధ్వర్యంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు సింగరేణి సీఎండి ఎన్ బలరాం తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో హైదరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి సుమారు 100 ప్రైవేట్ సంస్థల్లో వివిధ విభాగాల్లో 3000 ఖాళీలు భర్తీ కోసం ఎంపిక జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువత హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయడం వ్యయ ప్రయాసలకు గురి కావాల్సి వస్తున్న నేపథ్యంలో పలు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి స్థానికంగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇటువంటి జాబ్ మేళాలు ఇకపై ఇతర ఏరియాలలో కూడా నిర్వహిస్తామన్నారు. సింగరేణి సంస్థలో ఉద్యోగ నియామకాలతో పాటు నిరుద్యోగ యువతకు అందరికీ ఏదో ఒక ఉద్యోగం కల్పించడం కోసం ఈ తరహా కార్యక్రమాలను సింగరేణి సంస్థ స్వచ్ఛందంగా చేపడుతుందని తెలిపారు. ఈ అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఆయన అయితే కోరడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఇప్పటికే మందమర్రి, రామగుండం 1, భూపాలపల్లి ఏరియాల్లో ప్రారంభించామని, ఇతర ఏరియాల్లో కూడా త్వరలో ప్రారంభిస్తారని చెప్పేసి వారైతే తెలిపారు. అయితే ఇక్కడ ఈ నెల 18వ తేదీన ఈ సింగరేణి వారు కండక్ట్ చేస్తున్నటువంటి మెగా జాబ్ మేళాకి అటెండ్ అవ్వండి. 3000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా లైసెన్స్డ్ సర్వే అభ్యర్థులకు రేపటి నుంచి దరఖాస్తులు అని చెప్పేసి ఇచ్చారు. 5000 మందిని తీసుకుంటాం, మంత్రి పొంగులేటి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో కర్ణాటకలో విజయవంతమైనటువంటి లైసెన్స్డ్ సర్వే విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొత్తం 5000 మంది సర్వేయర్లను ఈ విధానంలో తీసుకుంటామని, ఈ నెల 17 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. ఎంపికైనటువంటి అభ్యర్థులకు తెలంగాణ సర్వే అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సర్వే విధానంపై గురువారం సంబంధిత శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాశ్వతంగా భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు భూమి సర్వే మ్యాప్ను తప్పనిసరి చేశాం. ఈ విధానం అమలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. మండలాల్లో భూ లావాదేవీలు అలాగే భూ విస్తీర్ణాన్ని బట్టి సర్వేయర్లను నియమించాలి. కర్ణాటకలో 20 ఏళ్ల క్రితం నియమితులైనటువంటి సర్వేయర్లు కొనసాగుతూనే ఉన్నారు. రాష్ట్రంలో కూడా అదే విధానాన్ని అవలంబించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పేసి మంత్రి అయితే తెలపడం జరిగింది. సో ఇదే అప్డేట్ మనకి సాక్షిలో కూడా వచ్చింది. మన దగ్గర కర్ణాటక తరహా లైసెన్స్డ్ సర్వేయర్ల విధానం అని చెప్పేసి ఇచ్చారు. ఆ రాష్ట్ర అధ్యయన బృందంతో భేటీ అయిన రెవెన్యూ మంత్రి పొంగులేటి సర్వేయర్ల నియామకం పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ల సమయంలోనే మ్యాపింగ్ విధానం అమలు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం 5000 మందికి సంబంధించి లైసెన్స్డ్ సర్వేయర్లకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ డాక్యుమెంట్స్ అండ్ అప్లికేషన్స్ అయితే తీసుకొని ఉన్నారు. సో దీనికి సంబంధించి మీరు మీ సేవా కేంద్రంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. దానికి సంబంధించి ఫీజు కూడా ఎక్కువగానే ఉంది. కేటగిరీల వారిగా ఫీజు అయితే కేటాయించారు. దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో ఆల్రెడీ ఫ్యూ డేస్ బ్యాక్ చేశాను, మీరు మన ఛానల్లో ఉంటుంది, చూడండి ఒకసారి. సో దీనికి సంబంధించి ఫస్ట్ మీకు ఒక 50 డేస్ పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో ఈ 50 డేస్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తారా లేదనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఈ న్యూస్ పేపర్లో చూస్తే దీనికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి అక్కడ అమలవుతోంది ఇలా అని చెప్పేసి ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. సమావేశంలో భాగంగా కర్ణాటకలో అమలవుతున్నటువంటి లైసెన్స్డ్ సర్వేయర్ల విధానాన్ని అధికారులు మంత్రి పొంగులేటికి వివరించారు. ప్రస్తుతం కర్ణాటకలో 6000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు, 4000 మంది ప్రభుత్వ సర్వేయర్లు ఉన్నారన్నారు. ఒక్కో లైసెన్స్డ్ సర్వేయర్ సగటున నెలకు 20 నుంచి 25 దరఖాస్తులు స్వీకరించి సర్వే నిర్వహిస్తారని, తద్వారా వారికి 25,000 నుంచి 30,000 వరకు ఆదాయం వస్తుందని వెల్లడించారు. 1999లో కర్ణాటక ప్రభుత్వం రెవెన్యూ చట్టాన్ని సవరించడం ద్వారా 2005 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చిందని తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్లు భూములను సర్వే చేసి రిజిస్ట్రేషన్ కంటే ముందే స్కెచ్ తయారు చేసి సదరు పోర్టల్లో అప్లోడ్ చేస్తారని, దాన్ని ప్రభుత్వ సర్వేయర్లు పరిశీలించిన అనంతరం సంబంధిత సర్వే అధికారి ఆమోదిస్తారని వెల్లడించారు. ఈ స్కెచ్లోనే భూమి విస్తీర్ణం, టైటిల్, సరిహద్దులకు సంబంధించినటువంటి వివరాలు ఉంటాయని చెప్పారు. ఈ విధానం ద్వారా భూ లావాదేవీలు మరింత సమర్థవంతంగా శాస్త్రీయంగా జరుగుతాయని చెప్పేసి
తెలపడం జరిగింది. ఇంకా గ్రామీణ యువతకు ఉపాధి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కర్ణాటకలో 20 ఏళ్ల నుంచి ఈ విధానం కొనసాగుతోందని, మన రాష్ట్రంలో కూడా అమల్లోకి తెస్తే గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. రైతులకు మరింత మెరుగైనటువంటి సేవలు అందించేలా భూ లావాదేవీలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. భూభారతి చట్టం అమలులో భాగంగా రిజిస్ట్రేషన్ల సమయంలో భూమి సర్వే మ్యాప్ను జతపరిచేందుకు ఈ సర్వేయర్ల విధానాన్ని తెస్తున్నామని, ఈ నేపథ్యంలోనే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయా మండలాల్లో జరిగేటువంటి భూ లావాదేవీలు అలాగే మొత్తం భూమి విస్తీర్ణానికి అనుగుణంగా లైసెన్స్ సర్వేయర్లను నియమించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించడం జరిగింది అని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ విధంగా సర్వే చేయడం ద్వారా మీకు 25,000 నుంచి 30,000 వరకు నెలకు మీరు సంపాదించుకునే అవకాశం ఉంటుందని ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారండి. సో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు మీకు ఇంటర్లో మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ కలిగి ఉంటే, ఓకే, ఆ మ్యాథ్స్లో కూడా 60% ఆఫ్ మార్క్స్తో మీరు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్ కలిగి ఉండి 60% ఆఫ్ మార్క్స్తో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే ఈ లైసెన్స్ సర్వేయర్లకి సంబంధించిన శిక్షణకి మీరు అప్లై చేసుకోవచ్చు. శిక్షణ పూర్తి చేసినటువంటి వారికి తర్వాత లైసెన్స్డ్ సర్వేయర్లుగా అవకాశం అయితే కల్పిస్తారనమాట. సో ఇది ఈ యొక్క విధానానికి సంబంధించిన కాన్సెప్ట్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.